అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయిందండి. పిల్లల్లోనూ, పెద్ద వయసుల్లోనూ, వృద్ధాప్యంలోనూ అందరిలోనూ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ చాలా ఎక్కువైందనమాట. ఇది కొంత లైఫ్ స్టైల్ విధానం ద్వారా వచ్చింది, కొంతేమో ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా వచ్చింది, కొంతేమో వాతావరణ మార్పుల నుంచి కూడా వస్తుందండి. ఈ అబ్స్ట్రక్టివ్ యాప్నియా సిండ్రోమ్లో మెయిన్గా ఏంటంటే పేషెంట్స్కి గురక వస్తుంది, బాగా స్నోరింగ్, గాలి తీసుకోవటం ఇబ్బంది పడతా ఉంటాడు. ఒక్కోసారి ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టయితే సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ లాంటి దాంట్లో అయితే పేషెంట్ డీప్ స్లీప్లో కూడా వెళ్ళాడు అనమాట. ఎందుకంటే నిద్రలోపంలోనే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, మళ్ళీ వేకప్ అవుతాడు, మళ్ళీ అది కొంచెం యాక్టివిటీ మొదలైన తర్వాత మళ్ళీ నిద్రలోపోతాడు. నిద్ర కొంచెం పట్టంలోనే మళ్ళీ గాలి లోపల పోకపోవటం వలన బ్రెయిన్కి ఆక్సిజన్ అందక యాప్నియా అటాక్స్ వచ్చి పేషెంట్ మళ్ళీ లెగుస్తాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే గురక, గాలి తీసుకోవడం ఇబ్బంది, నిద్ర, స్లీప్ డిస్టర్బెన్సెస్. ఈ నైట్ నిద్ర స్లీప్ డిస్టర్బెన్స్ వలన డే టైం కూడా పేషెంట్ నిద్రపోవటానికి ఎక్కువ ఉంటుందండి. కూర్చున్నప్పుడల్లా ఎస్పెషల్లీ డ్రైవర్సు, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ డే టైం కూడా పనుకొని నిద్ర, ఎందుకంటే వాళ్ళకి నైట్ నిద్ర సరిగా ఉండదు కాబట్టి. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్కి మెయిన్గా ఏంటంటే పిల్లల్లో వచ్చి ఎడినాయిడ్ టాన్సిల్స్ కారణం అండి. దీంతోపాటు పిల్లల్లో ఒబేసిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది, జంక్ ఫుడ్స్ తినటం వలన, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఈ ఒబేసిటీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుందండి. దానివల్ల కూడా ఈ ఎడినాయిడ్, టాన్సిల్, హైపర్ట్రోఫీ ఈ మూడు కలిపి ఒకదానికొకటి యాడప్ అయ్యి పేషెంట్కి సివియర్ ప్రాబ్లమ్స్ని కలుగజేస్తుంది అనమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మేము చేసుకునే టెస్ట్ పిల్లల్లోనైతే నేసల్ ఎండోస్కోపీ, ఎక్స్రే టెస్ట్ అండి. అదే పెద్దోళ్ళు అయితే స్లీప్ ఎండోస్కోపీ అంటాం, డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ అండ్ స్లీప్ స్టడీ. పిల్లల్లో మనకి ఎక్స్రే ద్వారా, మనకి ఎండోస్కోపీ ద్వారా పూర్తి అవగాహన వస్తుంది ప్రాబ్లం ఏంటనండి. డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ ఏం చేస్తామంటే పేషెంట్ని పిలిచి మేము ఆర్టిఫిషియల్గా ఐవీ డ్రగ్ ఇచ్చి న్యాచురల్ స్లీప్ని ఇండ్యూస్ చేస్తాం. ఈ స్లీప్ ఇండ్యూస్ చేసినప్పుడు పేషెంట్ గురకలోకి వెళ్తాడు. అప్పుడు ముక్కులో నుంచి మేము ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ ద్వారా ముక్కు ద్వారా పంపించి ముక్కులో ఇబ్బంది ఉన్నా, కొండనాలకు దగ్గర ఇబ్బంది ఉన్నా, లోపల ఎపిగ్లాటిస్ దగ్గర ఉన్న అప్ టు లెరింజియల్ లెవెల్ స్వరపేటికి దాకా చెక్ చేస్తాం అనమాట. ఈ బ్లాకేజ్, నారోయింగ్ ఎక్కడుందని. సాధారణంగా ఎక్కువ మందికి ఏంటంటే కొండనాలకు దగ్గర ఉంటుందండి ఈ ప్రాబ్లం, తక్కువ మందికి ఎపిగ్లాటిక్ లెవెల్లో కూడా ఉండొచ్చు. ఈ టెస్ట్ ద్వారా మనం అబ్స్ట్రక్షన్ ఎక్కడుందని తెలుసుకుంటామండి. దీంతోపాటు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలిసోమ్నోగ్రఫీ, స్లీప్ టెస్ట్ చేస్తాం. ఈ స్లీప్ టెస్ట్లో అసలు పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ నిద్ర గురకు వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గుతున్నాయి, స్లీప్ ఎట్టుంటుంది, స్లీప్ ఎన్నిసార్లు డిస్టర్బ్ అవుతున్నాడు అనేది తెలుస్తుంది అనమాట. అంటే సివిరిటీ ఆఫ్ ద అబ్స్ట్రక్షన్, సివిరిటీ ఆఫ్ ద ప్రాబ్లం రెండింటిని కూడా మనం ఈ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చండి. సాధారణంగా పిల్లలు ఏంటంటే ట్రీట్మెంట్ వచ్చేసి ఎడినాయిడ్, టాన్సిల్ ఎక్కువ సైజు ఉండి మందులతో తగ్గకపోతే ఆపరేషన్ ద్వారా తీసేస్తామండి. ఈ ఆపరేషన్ అనేది ఎడినాయిడ్ టాన్సిల్ తీయటం వల్ల నష్టం లేదండి. అట్టని మనం ఇబ్బంది లేని వాళ్ళకి తీయనవసరం లేదు, ఇబ్బంది ఉన్న వాళ్ళకి తీయాలి. చాలామందికి అపోహ ఉందండి, టాన్సిల్ తీయటం మంచిది కాదు పిల్లల్లో అని. అలాంటిది ఏం లేదండి. 3-4 సంవత్సరాలప్పుడు మనం మందులు ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ కాకపోతే టాన్సిల్ తీసేయటం మంచిదండి. సో యూజువల్గా ఏం చేస్తామంటే సర్జరీ చేసే ముందు పేషెంట్ మ్యాక్సిమం లో వెయిట్కి తీసుకొచ్చి చేస్తామండి.